అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. దేవ్జీ మాతోనే ఉన్నారు. హిడ్మాను పట్టించింది వాడే. మావోయిస్టు సంచలన లేఖ. సో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ లెటర్స్ రిలీజ్ చేస్తున్నారు మావోయిస్టులు. దాంట్లో కొన్ని ఫేక్ ఉంటున్నాయి, లేదంటే మావోయిస్టు కేంద్ర పార్టీ నుంచే సమ్ వికల్ప పేరుతో, ఇప్పుడు వికల్ప పేరుతో ఒక లెటర్ రిలీజ్ అయింది. దాంట్లో ఏముంది? సో కూలంకషంగా ప్రభుత్వానికి వాళ్ళు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఆ వార్నింగ్ ఏంటనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మస్ట్గా మీరు కామెంట్ చేయండి ఈ వీడియో గురించి, ఎందుకంటే హిడ్మా గురించి పిన్ టు పిన్, సీన్ టు సీన్ మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే హిడ్మా స్టార్ట్ చేశాడో దండకారణ్యంలో ప్రజల తరపున ఏదైతే ఆ గొంతుకుని వినిపించే ప్రయత్నం చేశాడో, కాల్పుల మూత కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో ఎలాగైనా సరే హిడ్మాని చంపేయాలనే ఒక దానికి వచ్చారు. ఈవెన్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దాదాపుగా 7-8 ఏళ్ల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ అమ్మని కన్విన్స్ చేసి, మీ వాడిని లొంగిపోమనండి, అనవసరంగా వాడి ప్రాణాల మీద తెచ్చుకోమాకండి అని చెప్పి హిడ్మాని వాళ్ళ అమ్మని సో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అయినా సరే హిడ్మా వాళ్ళ అమ్మ కనీసం హిడ్మాకి చెప్పే ప్రయత్నం కూడా చేయాలి. అంటే వాళ్ళు ప్రజల కోసం ప్రాణాలు వదిలిపెట్టడానికి అంత ఇదిగా ఉంటారనమాట. కట్ చేస్తే ఏమైంది? ఆయన పేరు మీద దాదాపుగా 1,10,00,000 రూపాయల నజరానా ప్రకటించారు. హిడ్మాని పట్టిస్తే మీకు నజరానా అని చెప్పి ఎవరు కూడా పట్టించలేకపోయారు. అలా ఆయన దొరికే క్యారెక్టర్ కదా. ఎందుకంటే హిడ్మాకి ఒక 30 మంది సైనికులు, వెల్ ట్రైన్డ్ మావోయిస్టులు ఎదురుగా ఉంటారు, లైక్ ఎస్కాట్ అనమాట. మోడీ కాన్వాయ్ సరిపోదు, వీళ్ళకి వెహికల్స్ ఉండవు, అంతే సరదాగా వెహికల్స్ ఉండవు. కానీ ఇక్కడ మోడీకి వెహికల్స్ ఉంటాయి, అంతే తేడా. ఇంకా మిగతా అంతా సేమ్ టు సేమ్. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు లేఖ రిలీజ్ చేసిన దాంట్లో మావోయిస్టు హిడ్మా అగ్రనేత అయినటువంటి హిడ్మా చావుకు రాజిరెడ్డి కావచ్చు అండ్ దేవ్జీ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా కారకులు కాదు అని మావోయిస్టు కేంద్ర కమిటీ రిలీజ్ చేసిన లేఖ సారాంశం. అది కేవలం కసోల్ అనే ఒక మావోయిస్టు, ఆ మావోయిస్టు తెలంగాణ పోలీసులకు ఇచ్చిన సమాచారాన్ని, తద్వారా కరెక్ట్గా హిడ్మా ఎప్పుడైతే విజయవాడలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో ఆ సమయంలో చాలా చాకచక్యంగా సో కలప వ్యాపారులు, విజయవాడకు సంబంధించిన కలప వ్యాపారులు, ఇంకా సామిల్స్ ఉంటాయి కదా, సామిల్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ద్రోహం చేయడంతోనే హిడ్మాని రెడ్ హ్యాండెడ్గా హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తర్వాత ఆయన్ని ఒక ఆటో నగర్లో ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో పట్టుకున్నారన్న విషయం తెలిసింది. దాని తర్వాత అక్కడ 10ల సంఖ్యలో మావోయిస్టులు దొరికారు విజయవాడలో, ఆటో నగర్లో దాదాపు 30 మంది దొరికారు. దాని తర్వాత ఏం చేశారు? హిడ్మాని మారేడుమిల్లి ఫారెస్ట్కి తీసుకెళ్ళి చాలా చాకచక్యంగా అక్కడ ఎన్కౌంటర్ చేసేసి, లేదు భద్రతా బలగాలకి మావోయిస్టులకి మధ్య జరిగిన ఒక ఎన్కౌంటర్లో హిడ్మా అనే వ్యక్తి చనిపోయాడు, ఎవరైనా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత హిడ్మా అని తెలిసింది. సో దాంట్లో హిడ్మా వాళ్ళ భార్య కూడా ఉంది, వాళ్ళతో పాటు ఒక 6 మావోయిస్టులు కూడా హతమయ్యారని చెప్పి కట్ చేస్తే ఆ రోజున తెల్లవారుజామున బ్రేకింగ్ న్యూస్. సో దాని తర్వాత మావోయిస్టులు కొన్ని లేఖలు రిలీజ్ చేశారు. లేదు హిడ్మాని చంపింది లేకపోతే హిడ్మాని దొరకబెట్టడం పోలీసులకి కేవలం దేవ్జీ చేశాడు అనేది ఎప్పటి నుంచో వస్తున్న అలిగేషన్. సో ఈ అలిగేషన్స్కి ఇప్పుడు కేంద్ర మావోయిస్టు కమిటీ వికల్ప పేరుతో రిలీజ్ చేసిన ఈ లేఖ సారాంశం ఏంటంటే, హిడ్మా ఎన్కౌంటర్కి దేవ్జీకి అసలు సంబంధం లేదని చెప్పి వాళ్లే క్లారిటీ ఇచ్చారు. అండ్ దేవ్జీ, రాజిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా మావోయిస్టులు మా దగ్గరే ఉన్నారు, సేఫ్గా ఉన్నారు అని చెప్పి ఒక బహిరంగ లేఖను రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ మావోయిస్టులు మావోళ్ళు కాదు, వాళ్ళు మావోళ్ళు కాదు అని చెప్పి కొంతమంది, అంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత జరిగిన పరిణామం మనం చూసాం. సో చాలామంది మావోయిస్టులు స్ప్లిట్ అయిపోయారనమాట. దండకారణ్యం నుంచి జనావాసాల్లోకి వచ్చేసి సో వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు చూసుకుంటున్నారు. చాలామంది అయితే ఇప్పుడు కేంద్ర మావోయిస్టు కమిటీ ఏదైతే ఉంటుందో దానికి కనీసం రిపోర్ట్ కూడా చేయని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకు కొన్ని క్లారిటీస్ వస్తున్నాయి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఎవరు మనోళ్ళు ఎవరు పగోళ్ళు అన్నది కూడా చాలా విషయాల్లో క్లారిటీ వస్తున్న నేపథ్యం. సో ఏది ఏమైనప్పటికీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కొన్ని ఘోరమైన నిజాలు నిజంగా మావోయిస్ట్ కమిటీ తెలుసుకుంది. ఎందుకు ఆ మాట అని చెప్తాను. హిడ్మా మరణానికి పాల్పడింది ఎవరు? దాని గురించి ఒక R&D చేశారు మావోయిస్ట్ కమిటీ. ఆ రోజున హిడ్మాతో విజయవాడ వెళ్ళింది ఎవరు? ఎంతమంది? 30 మంది మావోయిస్టులు, 30 మంది పోలీసు రిమాండ్లో ఉన్నారు. భద్రతా బలగాలు, ఆక్టోపస్ దళాలు వాళ్ళందరినీ మట్టు పెట్టాయి. సో వాళ్ళందరూ తీసుకువచ్చారు, బాగానే ఉంది. దాని తర్వాత పోలీసుల దగ్గర ఉన్నదెవరు, బయట గ్రౌండ్లో ఉన్నదెవరు, వాళ్ళకు వచ్చే రిపోర్ట్స్ని బట్టి వీళ్ళు కేంద్ర మావోయిస్ట్ కమిటీ ఒక R&D చేసుకొని ఎవరు కల్ప్రిట్టో, ఎవరు ఎక్కువ రోజుల నుంచి వీళ్ళకి రిపోర్ట్ చేయట్లేదో ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నం చేసింది కేంద్ర మావోయిస్ట్ కమిటీ. సో దాని ద్వారా
దేవ్జీ చెప్పిన మాటలు అండ్ రాజిరెడ్డి చెప్పిన మాటలు, వీళ్ళిద్దరి మాటలతో ఏకీభవించిన కేంద్ర మావోయిస్టు సంఘం ఏదైతే ఉంటుందో కట్ చేస్తే లేఖ రిలీజ్ చేస్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న తంతు ఏంటంటే, ఎలాగైనా సరే పోలీసులు ఇంకా గ్రేహౌండ్స్ వాళ్ళు వీళ్ళంతా కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ దేవ్జీని కానీ రాజిరెడ్డిని కానీ ఎలాగోలా వాళ్ళని హతమార్చాలి అనేది ఈ ఆపరేషన్ కగార్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఆపరేషన్ కగార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా ఉంటే, కానీ వీళ్ళేమంటారు, ఆల్రెడీ హిడ్మా చనిపోయిన తర్వాత ఆ అడవుల్ని మొత్తాన్ని కొట్టేస్తున్నారు, ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఇదంతా అవసరమా? సో మాకు ఆల్రెడీ మేము ఒక లేఖ రిలీజ్ చేసాం, దాదాపుగా ఒక 2-3 months మేము టైం అడిగాము, అది ఇస్తే సరిపోద్ది కదా అని మావోయిస్టులు చెప్పగానే చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు అంటే ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు అనేది పాయింట్ కాదు. ఎందుకంటే వాళ్ళని ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్న న్యాయ పోరాటాన్ని మీరు వద్దంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన కొన్ని ఫ్లాస్ అనేవి పాటించాలి. అవి పాటించకుండా ఆపరేషన్ కగార్ పెట్టేశాం, మావోయిస్టులు చంపేద్దాం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకెళ్ళి డైరెక్ట్గా మారేడుమిల్లి తీసుకెళ్ళి అడవుల్లో పడేసి ఎన్కౌంటర్ అని చెప్పేద్దాం అంటే అది నిజంగా ఒక రకమైన అంటే వైరుధ్యం ఉంది దీంట్లో. అది అంత కరెక్ట్ కాదు. నిజంగా అది కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. మావోయిస్టులు చేస్తుంది కరెక్ట్ అంటలేదు ఇక్కడ. కానీ మరి మళ్ళీ మావోయిస్టులుగా సపోర్ట్గా మాట్లాడితే అర్బన్ నక్సలిజం అని చెప్పి మనమే పేరేస్తారు కదా. ఓకే, బాగానే ఉంది, సరే, ఆ నింద ఒకవేళ వచ్చినా నేను తీసుకుంటా, ఇబ్బంది లేదు. మరి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాల్లో మరి ఎందుకు ఆ కొండలు మొత్తం కొట్టేస్తున్నారు? హిడ్మా ఉన్నంత వరకు లోపల కనీసం బుల్డోజర్ వెళ్ళలేదు, ఒక మనిషి వెళ్ళలేదు కదా. హిడ్మా చనిపోయిన తర్వాత ఎందుకు వెళ్తున్నాయి బుల్డోజర్లు కానీ ఇవన్నీ ఎందుకు వెళ్ళి అక్కడ మొత్తం కొండల్ని కొట్టేస్తున్నాయి? చక్కగా ఇంతకుముందు గ్రీనిష్గా ఉండేది. రీసెంట్గా ఒక అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇంతకుముందు హిడ్మా మరణం ముందు ఆ కొండలన్నీ చాలా బాగుండేవి, మరి ఇప్పుడు ఎందుకు అలా అయిపోయాయి, అంతా ఎర్రమట్టి దిబ్బలు ఏర్పడ్డాయని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు వీడియో కూడా చూసే ఉంటారు ఆవిడ. మరి ఇంత రాద్ధాంతం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాయా? మావోయిస్టుల మీద పెట్టిన శ్రద్ధ మరి అడవుల రక్షణ ఎందుకు పెట్టరు? అడవుల కింద ఉన్న మైన్స్ కోసమా, ఆ ఉండే రేర్ మినరల్స్ కోసమా, బేటి కోసం? నిజంగా ఆ అడవుల్ని కొట్టేయడమే మీ ధ్యేయమా? దానికోసమే ఈ ఆపరేషన్ కాగారా? కేంద్ర పెద్దలు నిజంగా క్లారిటీ ఇవ్వాలి. మరి చూసేవాళ్ళు మీరు మస్తుగా కామెంట్ చేయాలి. మీరు ఇలాంటి వాటికి కామెంట్ చేస్తేనే మన భావితరాలు, మన పిల్లలు, మన మనవాళ్ళు చాలా హ్యాపీగా ఉండగలరు. ఇప్పుడే కనీసం గాలి పీల్చడానికి మంచి ఆక్సిజన్ లేదు, నీరు లేదు, మంచి నీరు లేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ కల్తీయే. ఇలాంటి కల్తీ వాతావరణంలో ఇలాంటి చీడ పురుగులు అంటూ వాళ్ళ మీద ముద్ర వేసి వాళ్ళని లేపేసి విజయవాడ నుంచి అక్కడికి మారేడుమల్లి దాదాపుగా 300 kilometers ట్రావెల్ చేసి మరి ఆయన ఎన్కౌంటర్గా పూటకంగా చిత్రీకరించే ప్లాన్ చేశారంటే ఎంత పెద్ద ప్లాన్ నడుస్తుంది అంటే ఏం ఎరవేస్తున్నారు? సో వాళ్ళ మీద ఏమన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడండి డైరెక్ట్గా. లొంగిపోను అని ఉంటే మాట్లాడండి, లొంగిపోను ఉంటే ఎన్కౌంటర్ చేయండి, ప్రెస్ మీట్ పెట్టండి తీసుకొచ్చి. వాళ్ళేం కరడు కట్టిన తీవ్రవాదులు కాదు కదా. తీవ్రవాదులనే మనం ప్రెస్ మీట్లో కూర్చోబెడతాం మీడియా ముందు. వీళ్ళు ఎందుకు నుంచోబెట్టరు మీడియా ముందు? గనులు మొత్తం లాగేసుకొని మీడియాని అడ్రస్ చేయండి. ఇలాంటివి చేయరు. కానీ కట్ చేస్తే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ బుల్డోజర్లు పోతాయి, మొత్తం అడవులు మొత్తం నరికేస్తారు, ఏం చేయాలో అది చేస్తారు. అంటే అసలు ఏం జరుగుతుంది? తాజాగా మావోయిస్టులు వికల్ప్ పేరుతో రిలీజ్ చేసినటువంటి లేఖతో సో చాలామందికి ఒక క్లారిటీ వచ్చినట్టే. నిజంగా ఇప్పుడు దాకా హిడ్మాని వాళ్ళే చంపారు, దేవ్జీ చంపాడు, రాజిరెడ్డి చంపాడు, ఇలాంటి వాటికి కట్ పెట్టారు. ఇప్పుడు మావోయిస్టు రాసిన లేఖతో లేదు, కలస్ అనే ఒక మావోయిస్ట్ మాత్రమే, ఆయన వల్లనే హిడ్మా చనిపోయాడు తప్ప హిడ్మా చావుకు రాజిరెడ్డికి దేవ్జీకి సంబంధం లేదంటూ ఇప్పుడు చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. సో మళ్ళీ ఈ లేఖలో ఇంకో కూడా ప్రస్తావన ఇచ్చారు. హిడ్మా అనే వ్యక్తి విజయవాడలో చికిత్స పొందుతుంటే అతన్ని బూటక ఎన్కౌంటర్ చేశారు మారేడుమిల్లి తీసుకెళ్ళి అని చెప్పి వాళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే వాళ్ళకు R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేశారు దానిపైన. హిడ్మా అనే ఆయన ఒక వ్యక్తి కాదు, అదొక వ్యవస్థ. అలాంటి వ్యవస్థను బట్టి పెట్టారంటే మరి R&D చేయకుండా ఎలా ఉంటారు? అఫ్ కోర్స్ చేస్తారు కదా. సో ఇప్పుడు హిడ్మా తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇచ్చిన లేఖతో చాలా విషయాలు తేటతెల్లమవుతున్నాయి. నిజంగా ఒక రకంగా ఇది ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేయడమే, కేంద్ర ప్రభుత్వానికి. ఆపరేషన్ కగార్కి ఆపోజిట్ గా మేము ఉన్నాం, మేము గళమెత్తుతాం, మీకు ఆల్రెడీ చెప్పాం, మాకు టైం ఇవ్వమని చెప్పి అని వాళ్ళు అడిగినా సరే ప్రభుత్వాలు గ్రౌండ్లో ఉన్న వ్యవస్థలు ఎలా ఏమి పట్టించుకోకుండా కేవలం ఆ అడవుల్ని నరికేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకి వీళ్ళెవ్వరూ కూడా కనపడరు. విజయవాడ నుంచి రాజమండ్రి తీసుకెళ్ళి ఆ పెట్రోల్ ఖర్చులు పోయినా పర్లా, ఇబ్బంది ఏం లేపేస్తారు, సరదాగా లేపేస్తారు. మస్తుగా కామెంట్ చేయండి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కీలకమైన లేఖ రిలీజ్ చేశారు. మీరేమనుకుంటున్నారు? చూస్తున్నాండి మనం టీవీ.